వైసీపీ ఓటమిలో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చాలా పెద్ద ప్రభావం చూపించింది. ప్రధానంగా పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవటం, తర్వాత చివరికి పొలం గట్ట దగ్గర రాళ్ల దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవటం. అంటే ఎవరైనా ఇండివిజువల్ భూమి దగ్గర వాళ్ళ పేరు, వాళ్ళ పుట్టో, వాళ్ళకి సంబంధించిన విషయాలు మాత్రమే ఉండాలని కోరుకుంటారు. ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా వాళ్ళ బొమ్మలు ఉండాలని కోరుకోరు. వ్యక్తిగత భూములకు వచ్చేసరికి వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ అంటే ఇష్టం అన్నప్పటికీ కూడా. కానీ చివరికి పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవటం, తర్వాత చివరికి పొలం గట్టు రాళ్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకునే ప్రయత్నం చేయటం, ఇది కొంత రైతులకు ఇబ్బందికరంగా అనిపించింది. అంటే ఇక్కడ ఒకటి కార్తీక్ గారు మన ఎక్కడ ఒక వీడియో కూడా చూసాను నేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, బట్ ఆయన ఎనలిస్టో తెలియదు. కానీ ఇప్పుడు 100 రూపాయల నోటు నా జోబులో ఉందండి, దాని మీద గాంధీజీ బొమ్మ ఉంది, సో కాబట్టి ఇది గాంధీజీది అయిపోద్దా, కాదు కదా నాదే కదా అని చెప్పేసి ఒక టెక్నికల్ పాయింట్ మాట్లాడారు. సరే, ఇప్పుడు భూ సర్వే చేయడం వల్ల దాదాపు 80,000కు పైచులకు వివాదాలు పరిష్కరించబడ్డాయని చెప్పేసి ఈరోజు ఆర్థిక సర్వే స్పష్టం చేస్తోంది. మరి అలాంటి సందర్భంలో ఫోటో వేసుకోవడం వల్ల, ఒక ముఖ్యమంత్రిగా ఫోటో వేసుకోవడం వల్ల నిజంగా ఆ ఆస్తి బదలాయింపు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి వాదన ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీరు చెప్పినటువంటి ఉదాహరణ ఏదైతే 100 రూపాయల నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంది కదా, గాంధీ గారిది అయిపోయిందా అంటానికేను, మనం పర్మనెంట్ గా మన ఇప్పుడు 100 రూపాయల నోటు మన జేబులో ఉన్న పర్మనెంట్ గా మన జేబులో ఏమి ఉండదండి, బయటికి పోతుంది, దాన్ని ఖర్చు పెట్టుకుంటాం. డబ్బులు మన జేబులో ఉన్న నోటు మారుతూ ఉంటది, కానీ మన ఇంట్లో ఉన్నటువంటి పాస్బుక్ ఏం మారదు. అట్టేమో ఎక్స్చేంజ్ చేసుకో, బయటికి పోయి ఆ పాస్బుక్ ఇచ్చి ఏదైనా కొనుక్కోవటము, అలా ఎక్స్చేంజింగ్ ఉండదు, అది పర్మనెంట్. ఇంకా మన ఇంట్లో దాచుకుంటాం, మన చేతుల్లో నుంచి పూర్తిగా అమ్మేసుకుంటే చెప్పలేం. కానీ జనరల్ గా మనం ఆ భూమిని అమ్మలాగా భావించి ఇంట్లో పెట్టుకుంటాం. పాస్బుక్ ని మన భూమికి అదే కదా మన భూమి ఉందని చెప్పడానికి ఉన్నటువంటి ఏమంటారు దాన్ని ఆబ్జెక్టివ్, దాన్ని మనం జాగ్రత్తగా దాచుకుంటాం. దాని మీద బొమ్మ మనది ఉండాలా, ఓనర్ గా ఉన్నటువంటి మనది ఉండాలా, జగన్మోహన్ రెడ్డి గారిది ఉండాలా? ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, రాజకీయ పార్టీల అధికారం మారుతా ఉంటది, కానీ భూమి మారదు కదా, భూమి యజమాని మారడు కదా. భూమి తాతలు తండ్రులు మనకి వారసత్వంగా ఎప్పటికీ మనకు వస్తా ఉంటది. అక్కడ మన ప్రభుత్వం పుట్ట ఉంటే పర్లేదు, ప్రభుత్వం లోగో ఉంటే పర్లేదు, కానీ రాజకీయ నాయకుల బొమ్మ దానికి ఎందుకు? రాజకీయ నాయకులు మారుతూ ఉంటారు, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, రాజకీయ పార్టీల అధికారం మారుతూ ఉంటది. ఇప్పుడు రాజకీయ నాయకులు బొమ్మ దాని మీదకి వచ్చినప్పుడు సహజంగా ఎవరికైనా భయం కలిగిద్ది. ప్రభుత్వం లోగా ఉంటే ఎవరికి భయం కలగదు, కానీ ఆ రకమైన భయం ఆ రోజుల్లో కలిగింది. ఇప్పుడు 100 రూపాయల నోటు మీద గాంధీ గారి బొమ్మకి దీనికి అంటే సంబంధం లేని లాజికల్ మాట్లాడి చేయటం అనేది ఒక విడ్డూరం. సరే, అది వదిలేస్తే 80,000 ఇబ్బందులు తొలగాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు, అంటే ఈ ఎకనామిక్ సర్వేలో చెప్పారని. కానీ లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారు అని రైతులే భావించారు. ఇవాళ ఈ సర్వేలు చెప్పడం కదా రైతులు భావించారు కాబట్టి వైసీపీ ఓటమిలో వాళ్ళు బాగా. కార్తీక్ గారు వస్తాను వస్తాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి మీ దగ్గరకు వచ్చే ముందు పీసీఆర్ అదొకసారి ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే